మీరు జర్మనీకి రావాలనుకుంటున్నారు, కానీ మీ చేతిలో జాబ్ ఆఫర్ ఏమీ లేదు. అయినా కూడా మీరు జర్మనీ రావచ్చు, ఇక్కడ ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ జాబ్ ఆఫర్. మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకునే పాసిబిలిటీని ఒక వీసా మీకు అందిస్తుంది, విచ్ ఈస్ ఫ్రై బెరూఫ్లర్ వీసా, అంటే ఫ్రీలాన్సర్ వీసా అనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా వినిపిస్తున్న మాట 7,500కే వీసా, 7,500కే మీరు జర్మనీ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అసలు నిజంగానే 7,500కి వెళ్ళిపోవచ్చా? ఇంకా ప్రాసెస్ ఏమీ లేదా? సగం సగం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు ఈ వీసాకి అప్లై చేయకండి, బికాస్ ఈ వీసాలో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడాను తెలుసుకోవాలి కదా మీరు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీరు ఫ్రీలాన్సర్ వీసా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ అప్లై చేయడానికి ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏం కావాలి, ఫినాన్సెస్ ఏం చూపించాలి, మన చేతిలో ఎంత ఉండాలి, ఇక్కడికి వచ్చాక ఎంత ఖర్చు అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చాక ప్రాసెస్ ఏంటో కూడా మీకు క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఎలా అప్లై చేయాలో కూడా మీరు తెలుసుకోబోతున్నారు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా. నేను మీ కార్తిక. అందరూ ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసరికి ముందు ఇంట్రొడక్షన్లో చూశారు కదా, ఇట్స్ అబౌట్ ఫ్రీలాన్సర్ వీసా. సో ఈ వీసా గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ టైం మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు కార్తిక, నేను ఒక వరల్డ్ ట్రావెలర్ని. నేను జర్మనీలో వర్క్ చేస్తూ ఉంటాను. సో మీరు ఈ ఛానల్ తెలుగు ట్రావెలిస్టాలో జర్మనీ గురించి వీడియోస్ చూడొచ్చు, లైక్ అబౌట్ వర్క్ వీసాస్ గురించి, జాబ్స్ గురించి, అండ్ స్టూడెంట్స్ గురించి, ఇంకా ఇట్లాంటి జర్మనీలో ఉన్న లైఫ్ స్టైల్ గురించి ఇలాంటి వీడియోస్ మీరు ఈ ఛానల్లో చూడొచ్చు అనమాట. ఈ వీడియో మొత్తం చూశాక వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నా వీడియోస్ అన్నీ నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్ట్. ఫస్ట్ అసలు ఫ్రీలాన్సర్ వీసా అంటే ఏంటి? మీకు జాబ్ ఆఫర్ ఏమీ లేదు, కానీ మీరు ఇండిపెండెంట్గా ఫ్రీలాన్సర్గా వర్క్ చేయాలి అనుకుంటున్నారు. అంటే మీరు ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఏమీ లేకుండానే మీరు డిఫరెంట్ కంపెనీస్కి మీకు ఇష్టం వచ్చిన టైంలో ఫ్రీలాన్సర్గా వర్క్ చేయాలి, ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఈ వీసా అనేది తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఇక్కడ ఫ్రై బెరూఫ్లర్ వీసా అంటారు. ఫ్రీలాన్సర్గా మీకు నచ్చినట్లు వర్క్ చేయాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు ఈ వీసాకి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం రిస్క్ అనేది ఉంటుంది, ఎందుకంటే మీరు ఫ్రీలాన్సర్గా వర్క్ అనేది తెచ్చుకోవాలి. ఇప్పుడు కంపెనీలో వర్క్ చేసామనుకోండి, ప్రాజెక్ట్స్ దగ్గర నుండి అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మీరు వర్క్ చేస్తారు. కానీ ఇది అలా కాదు, మీరు ఇండిపెండెంట్గా వర్క్ అనేది తెచ్చుకోవాలి. సో కొంచెం రిస్కీ కూడుకున్న వర్క్, బట్ మీకు ఎటువంటి కమిట్మెంట్స్ ఏమీ ఉండదు, లైక్ కాంట్రాక్ట్ ఉండదు, మీకు నచ్చినట్టు వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి కూడాను కొన్ని అడ్వాంటేజెస్ అండ్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీరు ఇండియాలో కూడా ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్నారు, మీరు దాని యొక్క బెనిఫిట్స్ తెలుసు, మీకు అలవాటే ఈ ఫ్రీలాన్సర్గా చేయడం అంటే అప్పుడు మీకు ఇది చాలా ఈజీ అవుతుంది ఇందులోకి రావటం. ఈ వీసా తీసుకొని కొంచెం మీకు ఆల్రెడీ ఈ ప్రాసెస్ గురించి తెలిసి ఉంటుంది. కానీ మీరు కొత్తగా ఇండియాలో పర్మనెంట్ కాంట్రాక్ట్లో ఉండి ఫ్రీలాన్సర్గా రావాలి అంటే మీకు స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించవచ్చు, ఎందుకంటే మీ అంతటి మీకు జాబ్ కాంట్రాక్ట్ అనేది తెచ్చుకోవాలి కాబట్టి. ఫస్ట్ ఈ వీసా మీకు 1 ఇయర్కే వస్తుంది. తర్వాత జర్మనీలో మీరు వచ్చాక ఇక్కడ రెసిడెంట్ పర్మిట్గా కన్వర్ట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి అప్ టు 3 years. ఆ తర్వాత మీరు ఇక్కడ పర్మనెంట్ రెసిడెంట్గా కూడాను మారిపోవచ్చు, అండ్ ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత మీరు సిటిజన్షిప్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్, హూ కెన్ అప్లై? ఎవరు పడితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు. ఇక్కడ ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ కేటగిరీస్ అండ్ ప్రొఫెషన్స్ మాత్రమే ఫ్రీలాన్సర్ కేటగిరీకి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. కొన్ని కేటగిరీస్ని ఐ విల్ రీడ్ అవుట్ హియర్. సో ఫస్ట్ వచ్చేసరికి లైక్ ఐటీ ప్రొఫెషనల్స్, లైక్ సాఫ్ట్వేర్, వెబ్ డెవలప్మెంట్, ఇలాగా ఐటీలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్, డిజైన్, గ్రాఫిక్ డిజైన్ చేసేవాళ్ళు, కంటెంట్ క్రియేషన్ లైక్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, కన్సల్టింగ్, కోచింగ్, ఇంకా టీచింగ్, ట్రైనింగ్, ట్రాన్స్లేషన్, జర్నలిస్ట్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఆర్టిస్ట్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జాబ్సే ఉన్నాయన్నమాట ఈ కేటగిరీలో. సో ఆ లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో మీరు గనక ఈ కేటగిరీ ఆఫ్ ప్రొఫెషన్స్లో ఉంటే మీరు ఈ వీసాకి ఎలిజిబుల్ అవుతారు. ఫినాన్షియల్ ప్రూఫ్స్. ఈ వీసా ఫీజు వచ్చేసరికి 75 euros,
కానీ మీరు 75 యూరోస్ అంటే 7,500 రూపీస్తో నేను ఇక్కడికి వచ్చేస్తాను అంటే కుదరదు కదా. మీరు ఇక్కడ ఫినాన్షియల్ ఫండ్స్ అనేవి చూపించాల్సి ఉంటుంది. సో మంత్లీ వచ్చేసరికి 1,280 యూరోస్ అంటే 1,28,000 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. అంటే మీకు ఇయర్లీ వచ్చేసరికి 1 ఇయర్కి కంప్లీట్గా చూపించాల్సి ఉంటుంది, విచ్ ఈస్ 15,000 యూరోస్. కరెక్ట్గా అమౌంట్ వచ్చేసరికి 15,360 యూరోస్ అనమాట. సో అంటే అప్రాక్సిమేట్గా 15 lakhs ఇండియన్ కరెన్సీలో మీరు చూపించాల్సి ఉంటుంది. ఎయిదర్ మీరు బ్లాక్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని చూపించవచ్చు, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్ త్రూ కూడా చూపించవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. బెటర్ ఏంటంటే జర్మన్ కంపెనీస్ రికగ్నైజ్ చేసేటువంటి జర్మన్ బేస్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకుంటే బెటర్, ఎయిదర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్. క్వాలిఫికేషన్స్, మీరు మినిమం డిగ్రీ చేసి ఉండాలి. మీ CV, మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్, అలాగే మీ యొక్క పోర్ట్ఫోలియో అండ్ క్లయింట్ లెటర్స్ ఇవన్నీ కూడాను దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీ ఏజ్ కనుక 45 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే కనుక మీరు మీ యొక్క పెన్షన్ ప్రూఫ్ అండ్ అసెట్స్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడాను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీసా అప్లై చేయడానికి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టెప్, మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి, మీ ప్రొఫెషన్ ఈ ఫ్రీలాన్సర్ వీసా లిస్ట్లోకి వస్తుందా లేదా అని ఆల్రెడీ చెక్ చేసుకున్నారు. నెక్స్ట్, మీ యొక్క ప్రొఫెషన్కి సంబంధించినటువంటి శాంపుల్ వర్క్, బిజినెస్ ప్లాన్, పిచ్ లెటర్స్ ఇవన్నీ కూడాను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు యూరోపియన్ క్లయింట్స్ నుండి అట్లీస్ట్ ఒక 2 కానీ 3 క్లయింట్స్ నుండి కూడాను లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ని సంపాదించాల్సి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ వాళ్ళ కింద వర్క్ చేస్తే మీకు ఈ లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ని మీకు ఇస్తారనమాట. సో అవి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ లెటర్స్ని కనుక మీరు అటాచ్ చేస్తే మీకు మీ అప్లికేషన్కి స్ట్రెంగ్త్ చాలా వస్తుంది అండ్ దానివల్ల వీసా అప్రూవ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఈ వీసా కేటగిరీ వచ్చేసరికి నేషనల్ డి వీసా అనమాట. ఆ వీసా కేటగిరీలో ఫ్రీలాన్సర్ కింద మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలో చూద్దాము. valid passport, biometric photo and application form which is the D visa form, CV, మీ portfolio, మీ degree certificates, health insurance proof, proof of the funds అంటే మీరు లైక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ లేకపోతే బ్లాక్డ్ అకౌంట్ యొక్క ప్రూఫ్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ బిజినెస్ ప్లాన్ ప్లస్ లెటర్స్ ఆఫ్ ఇంటెంట్. ఇందాక చెప్పాను కదా, సో ఆ బిజినెస్ ప్లాన్ అంటే ఏంటి, అసలు మీరు నెక్స్ట్ 3 ఇయర్స్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే మీ యొక్క బిజినెస్ ప్లాన్ అనేది కూడా రెడీ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు మీరు కనుక 45 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే పెన్షన్ ప్రూఫ్ ఆర్ ద అసెట్స్ ప్రూఫ్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి, ప్రస్తుతం అయితే VFS గ్లోబల్ త్రూ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో చెన్నై VFS గ్లోబల్లోకి వెళ్ళి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మీరు కనుక అప్లై చేయాల్సి వస్తే ఆ లింక్ త్రూ వెళ్ళి నేషనల్ వీసా కేటగిరీలో మీరు డి వీసా అంటారనమాట, నేషనల్ వీసాని. సో ఆ కేటగిరీలో ఫ్రీలాన్సర్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం క్వశ్చన్స్ అడగొచ్చు అంటే మీ యొక్క బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి అని క్వశ్చన్స్ అడగొచ్చు. అలాగే మీరు క్లయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది కూడా అడగొచ్చు. మీ యొక్క లివింగ్ ప్లాన్ గురించి కూడా అడగొచ్చు. సో ఇవన్నీ కూడాను ఇంటర్వ్యూ టైంలో మీకు చూసుకోండి, లైక్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఆ క్వశ్చన్స్కి మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. మీ వీసా అప్రూవ్ అయిపోయింది. అప్రూవ్ అయ్యాక మీరు జర్మనీ వస్తారు. వచ్చాక మీకు జర్మనీలో అన్మెల్డింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. ఇది అందరికీ ఉండేదే, విచ్ ఈస్ కాల్డ్ హౌస్ రిజిస్ట్రేషన్ అనమాట. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు పలానా హౌస్లో ఉంటున్నాను అని చెప్పేసి ఇక్కడ యొక్క ఆఫీస్లో, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు వెళ్ళి మీ యొక్క అడ్రస్ అంటే ల్యాండ్ లార్డ్ నుండి మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ వెళ్ళి సబ్మిట్ చేస్తారు అండ్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతారు. సో ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని తీసుకువెళ్ళి తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు ఇక్కడ అవుస్లాండర్ బెహోడే అంటే ఫారినర్స్ ఆఫీస్కి వెళ్తారనమాట. వెళ్ళి మీ యొక్క రెసిడెంట్ పర్మిట్ని తీసుకుంటారు. అది ఏంటంటే 1 ఇయర్కి ఇస్తారు. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఈ వీసా వచ్చేసరికి ఓన్లీ 3 మంత్సే ఉంటుంది అండ్ తర్వాత మీకు 1 ఇయర్ ఇస్తారు. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ మీరు చేసినటువంటి ఇక్కడ వర్క్ ఏం చేశారు ఇవన్నీ కూడా చూపించుకుంటూ దీన్ని ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అప్ టు 3 ఇయర్స్. ఆ తర్వాత మీ యొక్క ఫ్రీలాన్స్ వర్క్ అంతా బాగుంది అండ్ 3 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా కంటిన్యూ చేసుకోవాలి అనుకుంటే మీకు తర్వాత మీ యొక్క ప్రూఫ్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసేసి పర్మనెంట్ రెసిడెన్సీకి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ అంతా కూడా అప్రూవ్ అయిపోతే మీకు పర్మనెంట్ రెసిడెన్స్ కూడా వస్తుంది ఆఫ్టర్ 3 ఇయర్స్. అండ్ అది కూడాను మీకు జర్మన్ అనేది వచ్చి ఉండాలి, విచ్ ఈస్ లైక్ B1 లెవెల్ వరకు జర్మన్ ఉంటే 3 ఇయర్స్లో మీకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు 5 ఇయర్స్ తర్వాత సిటిజన్షిప్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రీలాన్సర్ వీసా యొక్క అడ్వాంటేజెస్ ఏంటి?
ఫస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మీరే రాజు, మీరే మంత్రి. మీరు ఇంకొకరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. మీకు ఎంప్లాయర్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. సో మీరే బాస్ అన్నమాట. సో మీకు అలాంటి జాబ్ కావాలి అనుకుంటే ఈ ఫ్రీలాన్సర్గా ట్రై చేయొచ్చు. మీరు డిఫరెంట్ జర్మన్ ఆర్ EU క్లయింట్స్తో వర్క్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీని మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు మల్టిపుల్ క్లయింట్స్ తోటి వర్క్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసరికి మీరు షెంగెన్ వీసా లాగా ఇది వస్తుంది కాబట్టి మీరు మల్టిపుల్ కంట్రీస్కి ట్రావెల్ చేయొచ్చు అండ్ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి 90 days వరకు కూడాను ఉండొచ్చు. సో మీరు వర్కేషన్స్ చేయొచ్చు. ఇట్స్ లో వీసా కాస్ట్. వేరే వేరే కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు వీసా కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ జర్మనీలో వచ్చేసరికి జస్ట్ 75 euros మీకు ఈ వీసా అనేది వస్తుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఈస్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మీరు పర్మనెంట్ రెసిడెన్సీకి ఒక పాత్ వేసుకున్నట్లు అవుతుందన్నమాట. సో ఫ్యూ ఇయర్స్ తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సిటిజన్షిప్ కూడా దొరుకుతుంది. మీరు వీసా అప్లై చేసుకునే ముందు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు డెఫినెట్గా తెలుసుకోండి. ఇవి డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మీ యొక్క ఫైనాన్షియల్ ప్రూఫ్స్ చాలా సాలిడ్గా ఉండాలి. కంపల్సరీగా ఇయర్లీ అరౌండ్ 15,000 euros ప్రూఫ్ అనేది మీరు డెఫినెట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. విచ్ షుడ్ బి వెరీ సాలిడ్ అండ్ ఫుల్ ప్రూఫ్. నెక్స్ట్ వచ్చేసి మీ బిజినెస్ ప్లాన్ చాలా రియలిస్టిక్గా ఉండాలి. ఇక్కడ జర్మన్ క్లయింట్స్ని కన్విన్సింగ్ చేసేలా ఉండాలి. సో దాన్ని మాత్రం పక్కాగా రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ ఈజ్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసరికి డెఫినెట్గా మీ యొక్క ప్రొఫెషన్ వచ్చేసరికి ఈ ఫ్రై బెరూఫ్లర్ వీసా లిస్ట్లోకి డెఫినెట్గా వచ్చి ఉండాలి. సో లేకపోతే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏ పాయింట్స్ చెప్తున్నానో అవన్నీ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్లో ఏ ఒక్కటి కూడాను లేకపోతే మీ వీసా రిజెక్ట్ అవుతుంది. సో ఇవి ఖచ్చితంగా కూడాను ఫుల్ ప్రూఫ్ ఉండేలాగా చూసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లీట్గా అసలు జర్మన్ కంపెనీస్ నుండే మీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో అదే ఇక్కడ అప్రూవల్ ఉంటుంది. జర్మన్ బ్యూరోక్రసీ చాలా డిలేస్ ఉంటాయి. ఈవెన్ వీసా రావడానికి అక్కడ అపాయింట్మెంట్స్ దొరకడానికి డిలేస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ అపాయింట్మెంట్స్ దొరకడం కూడాను చాలా లేట్ ఉంటుందన్నమాట. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ అనేది చాలా లెంతీ ఉంటుంది. అండ్ అంతా కూడాను కరెక్ట్ ఫామ్లో అయ్యేసరికి చాలా టైం పడుతుంది. సో మీకు పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జర్మన్ లాంగ్వేజ్ నేను ప్రతి వీడియోలో చెప్పేదే. ఈ వీసా కేటగిరీకి జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ కాదు. వాళ్ళు మ్యాండేటరీ కాదని చెప్తారు. కానీ మీరు కనుక జర్మన్ లాంగ్వేజ్ A2 or B1 ఉండి మీరు ఆ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేస్తే అప్రూవల్ ఛాన్స్ చాలా చాలా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఎక్కువగా జర్మన్ స్పీకింగ్ క్లయింట్సే ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడగలగాలి. B1 B2 దాకా వచ్చుంటే మీకు ఇక్కడ మీరు జాబ్స్ తెచ్చుకోవాలి అన్నా కూడాను, ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి అన్నా కూడాను చాలా ఈజీ అవుతుంది. సో కంపల్సరీ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయండి. ఈవెన్ మీరు ఇంగ్లీష్ క్లయింట్స్ తెచ్చుకోగలిగిన, ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్సే మీరు చేస్తున్నారు అనుకున్నా కానీ మీకు ఇక్కడ లోకల్గా పర్మనెంట్ రెసిడెన్సీకి మారడానికి అసలు వచ్చిన డే నుండి లోకల్స్తో మాట్లాడాలి అన్నా, ఈవెన్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమన్నా చూసుకోవాలన్నా కూడాను జర్మన్ అనేది ఇంపార్టెంట్. సో మీకు జర్మన్ లాంగ్వేజ్ అనేది తెలిసేలాగా చూసుకోండి. నాకైతే ఈవెన్ నైబర్స్తో మాట్లాడాలన్నా వాళ్ళు ఇంగ్లీష్ రాదనమాట. సో చాలా ఇబ్బంది పడుతున్నాను. అఫ్కోర్స్ నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, ముందుగానే నేర్చుకొని రండి మీరు ఏ వీసాకి వచ్చినా కానీ. సో దట్ ఈస్ మై సిన్సియర్ సజెషన్ టు యూ ఆల్. ఇప్పుడు కొన్ని యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. సో మీకు ఈ వీసా రావాలి అంటే ఫస్ట్ అండ్ కంపల్సరీగా చూసుకోవాల్సింది మీ యొక్క క్లయింట్ లెటర్స్. సో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ అన్నాను కదా. సో అవి క్లయింట్ నుండి లెటర్స్ తీసుకోవాలి. సో అవి మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట. సో కంపల్సరీ 2 to 3 క్లయింట్స్ నుండి, వాళ్ళు జర్మన్ ఆర్ యూరోప్ క్లయింట్స్ నుండి ఆ లెటర్స్ అనేవి మీరు సంపాదించాల్సి ఉంటుంది. సో అవి మాత్రం మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. మీరు బ్యాంక్ అకౌంట్ కన్నా కూడాను బెటర్ బ్లాక్డ్ అకౌంట్ చూపిస్తే, ఎందుకంటే బ్లాక్డ్ అకౌంట్ చూపిస్తే మనకి వీసా అప్రూవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దాన్ బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే వాళ్ళకి అనుకోవచ్చు బ్యాంక్ అకౌంట్లో వేసింది మళ్ళీ తీసేయచ్చు కదా అని చెప్పేసి. సో అందుకని మీరు ఆ అమౌంట్ని బ్లాక్ చేసుకున్నట్టు చూపిస్తే అది మీకు చాలా ఫుల్ ప్రూఫ్ అవుతుందన్నమాట. సో ఇది మాత్రం మీరు బ్లాక్డ్ అకౌంటే ప్రిఫర్ చేయండి. బ్లాక్డ్ అకౌంట్ ప్రొవైడర్స్ ఎక్కువగా వినిపించే పేర్లు ఫింటీబా అండ్ ఎక్స్పాట్రియో. సో వీటిలో మీరు బ్లాక్డ్ అకౌంట్ చేసుకుంటే అప్రూవల్ ఛాన్సెస్ కూడా మీకు కరెక్ట్గా ఉంటుంది. మీరు నెట్వర్కింగ్ చేయాలి ఖచ్చితంగా. ఇండియా నుండే ఇక్కడ మీరు
కొన్ని వాట్సాప్ గ్రూప్స్ అవ్వచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ అవ్వచ్చు, ఇట్లా మీరు జాయిన్ అయిపోయి వాళ్ళ నుండి టిప్స్ తెలుసుకోండి. ఆల్సో మీరు అపాయింట్మెంట్స్ గురించి అవ్వచ్చు, ఇంకా ఇక్కడికి వచ్చాక ఈవెన్ కొన్ని గ్రూప్స్ ఉండొచ్చు, లైక్ నాకు అంతగా ఐడియా లేదు, బట్ డెఫినెట్గా ఉంటాయి. సో వాటి గురించి కొంచెం రీసెర్చ్ చేసి మీరు ప్రాపర్ గ్రూప్స్లో లైక్ ఫేస్బుక్ గ్రూప్స్ అవ్వచ్చు, వాట్సాప్ గ్రూప్స్ అవ్వచ్చు జాయిన్ అయిపోయి అక్కడ ఏంటంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను అడిగి తెలుసుకోండి. ఆల్సో వాళ్ళు ఫ్రీలాన్సర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ కూడాను ఇలాగా కొన్ని ఉంటాయి గ్రూప్స్, వాటిలో జాయిన్ అయితే మీకు కొంచెం ఈజీ అవుతుంది టు గెట్ ద క్లయింట్స్. మీరు ఇంటర్వ్యూలో చాలా హానెస్ట్గా ఉండండి. మీరు గనక ఫేక్ లెటర్స్ని సబ్మిట్ చేసినా కానీ ఎక్కడైనా కానీ మీరు ఫేక్ చేయాలని ట్రై చేస్తే ఒకవేళ ఇంటర్వ్యూయర్ గనక మిమ్మల్ని క్యాచ్ చేశారంటే ఇంకా అంతే. సో అందుకని వీలైనంతగా కాదు, కంప్లీట్గా హానెస్ట్గా ఉండండి. ముందుగానే మొత్తం ప్రిపేర్ అయ్యి హానెస్ట్గా మీరు ఆ లెటర్స్ అన్నీ కూడాను ప్రాపర్గా గ్యాదర్ చేసుకొని వెళ్తే మీకు వీసా అనేది అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఉంటుంది. ఫేక్ చేశారంటే రిజెక్ట్ అయిపోతుంది. ఇంపార్టెంట్ డిస్క్లైమర్, నేను వీసా ఎక్స్పర్ట్ని కాదు. సో నేను ఈ ఫ్రీలాన్సర్ వీసా కేటగిరీలో నేను ఎక్కడ ఇంటర్వ్యూకి అపియర్ అవ్వలేదు. సో ఇదంతా కూడాను నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. సో మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే మీకు ఓవరాల్గా ఐడియా వచ్చేసి ఉంటుంది. ఎవరు ఎలిజిబిలిటీ, ఏమేం కావాలి, ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడాను ప్రాపర్గా ఐడియా వచ్చేసి ఉంటుంది. సో మీకు ఈ ప్రాసెస్ ప్రకారం మీరు ఈ డాక్యుమెంట్స్ని అలాగే మీ యొక్క ఫైనాన్షియల్ ప్రూఫ్స్ని సబ్మిట్ చేస్తే డెఫినెట్గా వీసా వచ్చే ఛాన్స్ ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. యాక్చువల్గా ఈ వీడియో చేయమని నాకు కొన్ని రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట. నాకు డిఎం చేశారు. ఆల్సో నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను కదా జర్మనీ యొక్క జాబ్ మార్కెట్ గురించి. సో ఆ వీడియోలో కూడా నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి టు డూ దిస్ వీడియో. అండ్ ఆ వీడియోలో వచ్చిన కామెంట్స్లో ద బెస్ట్ నాకు ఈ వీడియో చేయాలి అనిపించింది. సో అందుకే ఫస్ట్ ఈ వీడియోనే చేసేస్తున్నాను అనమాట. అండ్ మీకు గనక ఇంకా ఏమైనా రిక్వెస్ట్లు ఉండి జర్మనీ గురించి, ఇక్కడ వర్క్ గురించి ఇట్లాగా మీరు ఏం తెలుసుకోవాలన్నా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నేను ఆ కామెంట్స్లో నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అని పిక్ చేసుకొని నెక్స్ట్ వీడియో చేస్తాను. అలాగే మీరు ముందు ఆల్రెడీ రిక్వెస్ట్ చేసుకుంటే నేను ఆల్రెడీ నోట్ చేసుకొని పెట్టుకున్నాను. సో బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి ప్లాన్ చేసుకుంటాను. సో మీరు ఇక్కడ వరకు చూసారంటే చాలా చాలా థ్యాంక్స్. నాకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో ఏంటంటే నేను లేటెస్ట్ అప్డేట్ షేర్ చేసుకుంటూ ఉంటాను. నా వీడియోస్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఇక్కడ జర్మనీలో వర్క్ రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్స్, అట్లాగా నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉంటాను ఆ వాట్సాప్ ఛానల్లో. సో అది ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది. సో కొత్తగా మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. కొత్తగా క్రియేట్ చేసిన గ్రూప్ అనమాట. లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆల్సో ఒక కామెంట్ని పిన్ చేసి ఉంచుతాను. ఆ కామెంట్లో లింక్ ఉంటుంది, వెళ్ళి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అండ్ మీరు ఇప్పుడే నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ తెలుగు ట్రావెలిస్టా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.